హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్కి రెండో విడత గొర్రెల పంపిణీపై వినతి పత్రం అందజేయడం జరిగింది. 5/2/2024 హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల బొకేతో ఘనంగా సన్మానించి వినతి పత్రం అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అశోక్ యాదవ్, రాష్ట్ర ముఖ్య సలహాదారి బేరి రామచందర్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని గొర్రె కాపరులు తాలిబొట్లు కుదవ పెట్టుకుని అప్పులు తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో 1,07,000 మంది గొర్రె కాపరులు డీడీలు కట్టి 18 నెలలు గడిచింది. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 35,150 మందికి ఇచ్చి ఆపివేయడం జరిగింది. ఇంకా 71,850 మంది గొర్రె కోసం వేచి ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గొర్రె కాపరుల ఆవేదనని దృష్టిలో పెట్టుకుని స్పందించి గొర్రెల కాపర్లకు ఎన్సీడీసీ నాబార్డ్స్ లోన్స్ కేంద్ర ప్రభుత్వ సహకార సంఘాల ద్వారా నైనా గొర్రెల కాపర్లకు నగదు బదిలీ చేసి తగిన న్యాయం చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కి ఇవ్వగా వారు సానుకూలంగా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి డీడీ డబ్బులు కట్టిన గొర్రె కాపర్లకు తగిన న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చేగుండ రాజన్న యాదవ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, ఆందాల కుమార్ యాదవ్, గట్టు మహేష్ యాదవ్, సతీష్ యాదవ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు రామాన్సి యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాయన్న ముదిరాజ్, అంజిత్ యాదవ్, పెద్దరాజుల మధు డైరెక్టర్, మందమరి మండల నాయకులు సంధిని వేణి, మల్లేష్ యాదవ్, చిట్టివేణి కొమరయ్య యాదవ్, అమర్గాని ఉమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే గొర్రెల స్కీమ్ గొర్రెల కుర్మలకు దాదాపు 43,750 రూపాయలు కట్టించుకోవడం జరిగింది. దాదాపు 71,850 డీడీలు కట్టడం జరిగింది. పేద రైతులు గొర్రెల కుర్మలు తమ భార్యల మీద పుస్తెలతాడు కూడా గిరివి పెట్టి ఈ డబ్బులు కట్టడం జరిగింది. ఎంతోమంది పేదలు అప్పులు తెచ్చి కట్టుకున్నారు. మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా శాఖ మంత్రులందరూ కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తొందరలో ఈ యొక్క గొర్రెల కుర్మలకు ఏదైతే డీడీలు కట్టినో ఖచ్చితంగా వాటికి నగదు బదులు రూపంగా ఇచ్చి మరి రైతులను కాపాడాలని చెప్పేసి మా గొర్రెల కుర్మల సంఘం తరఫున, బీసీ సంఘం తరఫున, అదేవిధంగా గొర్రెల కాపుల సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మరి కొమ్ము అశోక్ గారు కానీ, భీమన్న గారు కానీ, మరి మిగతా అన్ని జిల్లాల నుంచి ఈరోజు వచ్చి సెక్రటరియట్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దీని మీద తక్షణమే చర్య తీసుకొని ఈ గొర్రెల కుర్మలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై బీసీ, జై యాదవ్. ఈరోజు వినతి పత్రం మరి అసెంబ్లీ శాసన మండలి అధ్యక్షులు గడ్డం ప్రసాద్ గారికి, మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ గారికి, మరి సీతక్క గారి వాళ్ళ డిపార్ట్మెంట్కి కూడా అందించడం జరిగింది. 3 మంత్రులను కలిసినాం ఈరోజు. మరి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యని, గొర్రెల కుర్మల సమస్యని పరిష్కరించాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీని గొర్రెల కుర్మల సంఘం తరఫున కోరుతున్నాం.